నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను బాసు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి సినిమా. అంటే బొమ్మరల్లి భాస్కర్ గారు చాలా ఓల్డ్ నేరేషన్, బాగా వెనకబడిపోయాను కదా, తెలిసిన కదా. సో నేను డీజెట్లు ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే కామెడీ లేదంటారా? కామెడీ ఉంది కానీ నేను అనుకున్నంత కామెడీ లేదు. స్టార్టింగ్ లేదో 10 నిమిషాలు నవ్వించారు, తర్వాత మళ్ళీ అంత స్లో అయిపోయింది. ఇది ఏదో ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ వచ్చినాయి. ఒక డైరెక్టర్ గారు బలవంతం చేస్తే ఒక హీరో వచ్చి యాక్ట్ చేసినట్టు అనిపించింది నాకు ఈ సినిమా. సో అది ఒకటి మిస్ అయ్యాను. సో హీరో ఎలివేషన్ సీన్స్ అవి ఏమి లేవు. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ హీరో అయిపోయినట్టు అనిపించింది నాకు. సో అది డిసప్పాయింట్ చేశారు. అంటే మామూలుగా ఇప్పుడు అంటే లాగ్ అనిపించిందన్నా లేకుంటే ఎట్లుంది అసలు ఓవరాల్? ఇప్పుడు కేజీఎఫ్ లో హీరో ఎస్. సో అతను కాకుండా సైడ్ క్యారెక్టర్ ఎవరన్నా హైలైట్ చేస్తే ఎలా అవుద్ది, డిసప్పాయింట్ అవుతారు. అలాగే ఇందులో ప్రకాష్ రాజ్ ఎలివేట్ అయ్యాడు తప్ప హీరో ఎక్కడ ఎలివేషన్ అవ్వాల. సో అది నాకు డిసప్పాయింట్ అయ్యా. కథలో దమ్ము ఉందంటారా? కథే కరెక్ట్ కాదు, చాలా ఓల్డ్ కదా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇందులోకి వెళ్ళినా ఫెయిల్ అవుతుంటావు. సో నువ్వు రా ఏజెంట్ అవ్వాలనుకుంటావు, నీకు వెళ్ళినా కూడా వాళ్ళు నేను ఫెయిల్ చేస్తారు. సో వాళ్ళకే తెలియకుండా నువ్వు సొంతంగా నువ్వే రా ఏజెంట్ అయిపోయినట్టు నువ్వు అనుకుని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుని నువ్వు చిక్కుల్లో పడి చివరికి నువ్వు నా టెర్రరిస్టులను పట్టుకునేసరికి ఇంకా నువ్వే నమ్మకస్తుడివి, నీలాగా ఏమైనా పని చేయడం అని చెప్తారు కదా. యు ఆర్ ది మై బాయ్, నువ్వే కావాలి మాకు, అంతే. అర్థం మీకు సబ్జెక్ట్. అంటే టికెట్ బుక్ అంటావా, టైం వేస్ట్ అంటావా? నేను మరీ అంత నాటుగా చెప్పలేను కానీ డిసప్పాయింట్మెంట్ అవుతుంది. చాలా మంది నాకు తెలిసి రేపు నుంచి కలెక్షన్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడైనా కనీసం హౌస్ఫుల్ అయిందా థియేటర్? ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే మార్నింగ్ షో అయ్యింది బస్సు, ఇప్పుడు కొంచెం తగ్గింది. మరి మొత్తం కాదు, కొంచెం తగ్గింది. అంటే ఇప్పుడు ఈ మూవీ ఈ ప్రాజెక్ట్ మొత్తం లాస్ లో పడిద్ది అంటారా లేకుంటే దానికి కథ మంచిగా, నాకు తెలిసి ఇది బొమ్మరల్లి భాస్కర్ గారు పెన్లో ఇంక్ అయిపోయింది. మరి ఆయన కొత్త కథలు ఆయన రాసుకోలేకపోతున్నాడా లేదంటే ఇంకేదన్నా మనకు తెలియదు కానీ, సో మంచి సబ్జెక్టులు ఎంచుకొని మంచి కంటెంట్ తో తీస్తే హిట్లు కొట్టవచ్చు. మేము ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి, తొక్కుమాడికాయ పచ్చడి పెట్టి మీకు అన్నం పెడతాడు, ఎవడు తింటాడు ఎవడు వస్తాడు చూస్తున్నారు. ఈ హీరో మూవీ కెరీర్ ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా తర్వాత? ఇదైతే డిజాస్టరే బాస్ నాకు తెలిసి ఆయన కెరీర్ లో. దీని తర్వాత మళ్ళీ మంచి సినిమా ఏదైనా పడితే మళ్ళీ అయిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్ కానీ మొత్తం కూడా నిద్ర వస్తుందని అంటున్నారు బయట టాక్. బాగా స్లోగా ఉంటది, ఎలివేషన్ సీన్స్ ఉంటావు, ఏదో హీరోయిన్ కూడా బలవంతంగా పెట్టినట్టు ఉంటది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను బాసు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి సినిమా. అంటే బొమ్మరల్లి భాస్కర్ గారు చాలా ఓల్డ్ నేరేషన్, బాగా వెనకబడిపోయాను కదా, తెలిసిన కదా. సో నేను డీజెట్లు ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే కామెడీ లేదంటారా? కామెడీ ఉంది కానీ నేను అనుకున్నంత కామెడీ లేదు. స్టార్టింగ్ లేదో 10 నిమిషాలు నవ్వించారు, తర్వాత మళ్ళీ అంత స్లో అయిపోయింది. ఇది ఏదో ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ వచ్చినాయి. ఒక డైరెక్టర్ గారు బలవంతం చేస్తే ఒక హీరో వచ్చి యాక్ట్ చేసినట్టు అనిపించింది నాకు ఈ సినిమా. సో అది ఒకటి మిస్ అయ్యాను. సో హీరో ఎలివేషన్ సీన్స్ అవి ఏమి లేవు. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ హీరో అయిపోయినట్టు అనిపించింది నాకు. సో అది డిసప్పాయింట్ చేశారు. అంటే మామూలుగా ఇప్పుడు అంటే లాగ్ అనిపించిందన్నా లేకుంటే ఎట్లుంది అసలు ఓవరాల్? ఇప్పుడు కేజీఎఫ్ లో హీరో ఎస్. సో అతను కాకుండా సైడ్ క్యారెక్టర్ ఎవరన్నా హైలైట్ చేస్తే ఎలా అవుద్ది, డిసప్పాయింట్ అవుతారు. అలాగే ఇందులో ప్రకాష్ రాజ్ ఎలివేట్ అయ్యాడు తప్ప హీరో ఎక్కడ ఎలివేషన్ అవ్వాల. సో అది నాకు డిసప్పాయింట్ అయ్యా. కథలో దమ్ము ఉందంటారా? కథే కరెక్ట్ కాదు, చాలా ఓల్డ్ కదా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇందులోకి వెళ్ళినా ఫెయిల్ అవుతుంటావు. సో నువ్వు రా ఏజెంట్ అవ్వాలనుకుంటావు, నీకు వెళ్ళినా కూడా వాళ్ళు నేను ఫెయిల్ చేస్తారు. సో వాళ్ళకే తెలియకుండా నువ్వు సొంతంగా నువ్వే రా ఏజెంట్ అయిపోయినట్టు నువ్వు అనుకుని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని అనుకుని నువ్వు చిక్కుల్లో పడి చివరికి నువ్వు నా టెర్రరిస్టులను పట్టుకునేసరికి ఇంకా నువ్వే నమ్మకస్తుడివి, నీలాగా ఏమైనా పని చేయడం అని చెప్తారు కదా. యు ఆర్ ది మై బాయ్, నువ్వే కావాలి మాకు, అంతే. అర్థం మీకు సబ్జెక్ట్. అంటే టికెట్ బుక్ అంటావా, టైం వేస్ట్ అంటావా? నేను మరీ అంత నాటుగా చెప్పలేను కానీ డిసప్పాయింట్మెంట్ అవుతుంది. చాలా మంది నాకు తెలిసి రేపు నుంచి కలెక్షన్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడైనా కనీసం హౌస్ఫుల్ అయిందా థియేటర్? ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే మార్నింగ్ షో అయ్యింది బస్సు, ఇప్పుడు కొంచెం తగ్గింది. మరి మొత్తం కాదు, కొంచెం తగ్గింది. అంటే ఇప్పుడు ఈ మూవీ ఈ ప్రాజెక్ట్ మొత్తం లాస్ లో పడిద్ది అంటారా లేకుంటే దానికి కథ మంచిగా, నాకు తెలిసి ఇది బొమ్మరల్లి భాస్కర్ గారు పెన్లో ఇంక్ అయిపోయింది. మరి ఆయన కొత్త కథలు ఆయన రాసుకోలేకపోతున్నాడా లేదంటే ఇంకేదన్నా మనకు తెలియదు కానీ, సో మంచి సబ్జెక్టులు ఎంచుకొని మంచి కంటెంట్ తో తీస్తే హిట్లు కొట్టవచ్చు. మేము ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి, తొక్కుమాడికాయ పచ్చడి పెట్టి మీకు అన్నం పెడతాడు, ఎవడు తింటాడు ఎవడు వస్తాడు చూస్తున్నారు. ఈ హీరో మూవీ కెరీర్ ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా తర్వాత?
ఇదైతే డిజాస్టరే బాస్ నాకు తెలిసి ఆయన కెరీర్ లో. దీని తర్వాత మళ్ళీ మంచి సినిమా ఏదైనా పడితే మళ్ళీ అయిపోతుంది సినిమా. ఓకే. సెకండ్ హాఫ్ కానీ మొత్తం కూడా నిద్రపోయినట్ల నిద్ర వస్తుందని అంటున్నారు బయట టాక్. బాగా స్లోగా ఉంటది, ఎలివేషన్ సీన్స్ ఉంటావు, ఏదో హీరోయిన్ కూడా బలవంతంగా పెట్టినట్టు ఉంటది.